ఇక 3 ఏళ్లలో అమరావతిని పూర్తి చేస్తామని అసెంబ్లీ వేదికగా మంత్రి నారాయణ ప్రకటించారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చిన నారాయణ రాజధాని నిర్మాణానికి 64,721 కోట్ల వ్యయమవుతుందన్నారు. అమరావతి నిర్మాణం కోసం వివిధ రూపాల్లో నిధులను సేకరిస్తున్నామన్నారు. రైతులకు డెవలప్ చేసిన ఫ్లాట్లను దశల వారీగా అప్పగిస్తామని, వచ్చే 3 ఏళ్లలో రైతులకు ఫ్లాట్లను ఇచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని నారాయణ ప్రకటించారు. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ లో ఇల్లు, భవనాల నిర్మాణాలు, ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, అలాగే ఎల్పీఎస్ మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం 64,721 కోట్లు ఖర్చవుతుందని చెప్పారు. బహుళ ఫంక్షన్ ఏజెన్సీలు, అలాగే బ్యాంకుల నుంచి లోన్లు, కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్లను పొందడం ద్వారా ఈ నిధులు సేకరిస్తామన్నారు. ఈ యొక్క అమరావతి క్యాపిటల్ సిటీలో పనులు పూర్తి చేయడానికి 64,721.4 కోట్లతో ఎస్టిమేషన్ తయారు చేసి టెండర్ల ప్రాసెస్ జరుగుతుంది అధ్యక్ష. రెండవ ప్రశ్న సమాధానం 3 సంవత్సరాల్లో పూర్తి చేయడం జరిగింది అధ్యక్ష. మూడవ ప్రశ్న సమాధానం డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. 4వ ప్రశ్న సమాధానం 2019-24లో వచ్చిన పొలిటికల్ అనిశ్చిత వల్ల అమరావతి క్యాపిటల్ సిటీలో వర్క్స్ అన్ని పూర్తి ఆగిపోయినాయి అధ్యక్ష. అవన్నీ కూడా 2028 పూర్తి చేసి రైతులకి ఏదైతే ప్లాట్లు లేఅవుట్స్ వేసి ఇవ్వాలో ఆ లేఅవుట్స్ అన్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది.